హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సకినాలు క్రిస్పీగా కమ్మగా రావాలి అంటే నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దానికోసం ముందుగా నేను 2 కేజీల కంట్రోల్ రైస్ని తీసుకున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. దానిలో వాటర్ మొత్తం తీసివేసి ఇప్పుడు కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. రైస్ ఎంత బాగా నానితే అంత బాగా సకినాలు వస్తాయి. 10-15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. దీనికోసం దొడ్డు బియ్యం మాత్రమే తీసుకోవాలి. పాత బియ్యం అయితే చాలా బాగుంటాయి. ఇలా 15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. చేతికి తడి అంటకుండా వచ్చాక గిన్నెలో ఇలా పిండిలాగా మెత్తగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు కేజీకి 1/2 కిలో చొప్పున వేస్తారు. నేనైతే 2 కేజీలకి 400 గ్రాముల నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే వాము 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. సాల్ట్ కేజీకి 3 టేబుల్ స్పూన్ చొప్పున నేను 6 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నువ్వులు ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉంటాయి. నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ సకినాలకి టేస్ట్ నువ్వులు, వాము అంతే, అదేనండి. ఇలా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేరే గిన్నెలో తీసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకుంటూ ఇప్పుడు సకినాల్లాగా వేసుకోవాలి. ఇలా చేత్తో సన్నగా చుట్టుకుంటూ ఇలా క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకోవాలి. సకినాలు వేయడం రాని వాళ్ళు మామూలుగా మురుకుల గొట్టంలో కూడా వేసి చేసుకోవచ్చు, అలా కూడా చేస్తారు. ఇలా చేత్తో చేస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేళ్ళ మధ్యన సన్నగా తిప్పుకుంటూ వేసుకోవాలి. పిండిని ఆరిపోకుండా ఒక క్లాత్ వేసి కొంచెం కొంచెంగా వేరే గిన్నెలో తీసుకుంటూ ఇలాగే అన్నింటినీ సకినాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సకినాలు ఆరాకే నూనెలో వేయించుకోవాలి. తడిగా ఉన్నప్పుడు వేయించుకుంటే అవి గట్టిగా వస్తాయి. ఒక 10 నిమిషాల్లో ఇవి ఆరిపోతాయి. ఇవన్నింటినీ ఇలా వేసుకోవాలి. మొత్తం ఇదిగో ఇలా వేసుకున్నాక ఇప్పుడు నూనె కడాయి పెట్టుకొని నూనె వేడయ్యాక ఆరిన సకినాలని ఇలా ప్లేట్ పైన తీసుకుంటూ వేసుకోవాలి. ఇలా ప్లేట్కి నూనె రాసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోవాలి. సకినాలు విరిగిపోకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక అందులో వేసుకోవాలి. ఈ సకినాల స్పెషల్ నూనె అస్సలు పీల్చదు అండి. అసలు నూనె ఉండదు ఈ సకినాలకి, కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా సకినాల పుల్లతో ఇలా తీసుకుంటూ ఒక్కొక్కటి ఇలా వేగాక వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇవి వేగాయ లేదా నూనెలో నురుగ తగ్గాక అలా కూడా గుర్తుపట్టవచ్చు. లేదంటే మనకు కలుపుతుంటే సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మరొక వాయి వేసుకోవాలి. వేరొక ప్లేట్లోకి ఒక్కొక్కటిగా ఇలా తీసుకుంటూ ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. వేయించుకుంటుంటే ఇవి వేగాయా లేదా తెలియడానికి ఇలా నూరగా తగ్గిపోతే వేగాయ అంటారు. అలా కాకుండా లేదంటే మనం ఇలా కలుపుతూ ఉంటేనే గరిటెతో సౌండ్ వస్తుంది. ఇవి కలర్ ఏమి రావండి, తెల్లగానే ఉంటాయి. ఎందుకంటే తడిపిండి కాబట్టి ఇవి వేగాయా లేదా తెలుసుకోవడానికి ఇదే అండి. ఇప్పుడు ఇలా పుల్లతో
తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ సకినాల్ని. ఇదిగో అండి, అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా బాగుంటాయి ఈ సకినాలు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. నువ్వులు, వాము ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఆరిపోయాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయి. అంతే అండి సకినాల రెసిపీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.